డియర్ ఫ్రెండ్స్, నా పేరు అనంతార కృష్ణయ్య సార్. మీరు మొదటిసారిగా సాయి కోచింగ్ సెంటర్ కోదాడ వారి యూట్యూబ్ ఛానల్ని తొలిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈరోజు మనం కొత్తగా ఎంపికైన పోప్ గురించి, టెస్ట్ ఫార్మెట్కి వీడుకోల్పోయిన రోహిత్ శర్మ, నాజీలపై సాధించిన విజయాల గుర్తుగా విక్టరీ డే ఉత్సవాలను గురించి మనం తెలుసుకుందాం. 14వ పోపుగా రాబర్ట్ ప్రివోస్ట్ ఎన్నికైనారు. ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మంది క్యాథలిక్కులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న గడియ రానే వచ్చింది. రాబర్ట్ ప్రివోస్ట్ని 267వ పోపుగా ఎన్నుకోవటం జరిగింది. ఈ రాబర్ట్ ప్రివోస్ట్ ఎవరు, ఏ దేశానికి సంబంధించిన వారు అనేదంటే, ఈయన అమెరికా దేశానికి సంబంధించిన వాడు. తొలిసారిగా అమెరికాకు చెందిన 69 ఏళ్ల రాబర్ట్ ప్రివోస్ట్ని తదుపరి పోపుగా ఎన్నుకున్నట్టు వాటికన్ వర్గాలు ప్రకటించాయి. రాబర్ట్ ప్రివోస్ట్ ఇకపై 14వ పోపు లియోగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. మే 18న, అంటే ఈ నెల మే 18న అధికారికంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. పోపు ఎన్నిక కాగానే ఇటాలియన్ భాషలో సందేశం ఇచ్చారు. 71 దేశాలకు చెందిన క్యాథలిక్ చర్చిల అధిపతులను ఏమంటారు? కార్డినల్స్. పోపు ఎన్నిక ప్రక్రియలో పాల్గొనే వాళ్ళు అంటే కార్డినల్స్. ఈ కార్డినల్స్ అంటే ఎవరు? క్యాథలిక్ చర్చిల అధిపతులు. అంటే పోపు ఎన్నికలో 71 దేశాలకు చెందిన క్యాథలిక్ చర్చిల అధిపతులు పోపు ఎన్నిక ప్రక్రియలో పాల్గొన్నారు. చర్చికి యువరాజులుగా ఈ కార్డినల్స్ ని పిలువబడతారు. ఇక్కడ సిస్టీన్ చాపెల్లో మే 7, 2025 నుంచి జరిగే ఎన్నికల సదస్సులో 135 మంది కార్డినల్స్ పాల్గొనాలి. కానీ ఆరోగ్య కారణాల వల్ల ఇద్దరు గైరాజరయ్యారు. పోపును ఎన్నుకునే కార్యక్రమంలో ఎంతమంది కార్డినల్స్ పాల్గొన్నారంటే 133 మంది పాల్గొనటం అనేది జరిగింది. వీరిలో 2 వంతుల మంది అంటే 89 మంది ఓట్లు పొందిన వ్యక్తి కొత్త పోపుగా ఎన్నికవుతారు. నిబంధనల ప్రకారం పోపును ఎన్నుకోవాలంటే కార్డినల్స్ ఎన్ని సంవత్సరాల లోపు ఉండాలనేదంటే 80 ఏళ్ల లోపు ఉండాలి. వీరిలో అత్యధికులు అంటే కార్డినల్స్ అనేవారు ఎక్కువగా ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు అంటే ఇటలీ దేశానికి సంబంధించిన వాళ్ళు. ఇటలీ నుంచి 17 మంది, అమెరికా నుంచి 10 మంది, బ్రెజిల్ నుంచి 7, ఫ్రాన్స్, స్పెయిన్ నుంచి 5, భారత్, అర్జెంటీనా, కెనడా, పోలాండ్, పోర్చుగల్ నుంచి 4 చొప్పున ఏంటంటే పోపు ఎన్నిక ప్రక్రియలో పాల్గొనటం జరిగింది. మరి పోపును ఎన్నుకునే విషయం ఎలా తెలుస్తుంది అనేదంటే, ఈ కార్డినల్స్ ఎవరిని పోపుగా ఎన్నుకుంటారనే విషయం మొట్టమొదట అక్కడ చాపెల్ పైకప్పు మీద ఏర్పాటు చేసిన చిమ్నీ పొగ ద్వారా తెలుస్తుంది. చిమ్నీ పొగ ద్వారా ప్రపంచానికి తెలుస్తుంది. నల్ల రంగు పొగ వెలువడితే మరో మారు ఓటింగ్ జరగనుందని అర్థం. తెల్ల రంగు పొగ వెలువడితే కొత్త పోపు ఎన్నిక ఖరారైనదని అర్థం. సిస్టీన్ చర్చి పొగగొట్టం నుండి తెల్లటి పొగ రావడం చూసి వేలాది మంది క్యాథలికులు వైబల్ ఇల్ పపా, పోపు వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఆనందంతో కేరింతలు పడుతూ ఒకరినొకరు అలింగనం చేసుకోవటం జరిగింది. మరి ఈ ఎన్నిక ఎందుకు జరిగిందంటే, గత నెల అంటే ఏప్రిల్ 21న పోపు ఫ్రాన్సిస్ మరణించడంతో ఈ ఎన్నిక అనేది జరిగింది. సంప్రదాయ ప్రకారం 14వ పోపు లియో సెయింట్ పీటర్స్ కూడలిలోని బాల్కనీ నుంచి తన రాక కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది క్యాథలికులకు దీవెనలు అందించడం జరిగింది. ఎన్నిక కాగానే తన దీవెనని క్యాథలికులకి అందించటం జరిగింది. ఆయన ఎన్నిక కాగానే క్యాథలికులతో మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటిదంటే, శాంతి మీ అందరినీ వెన్నంటి ఉండుగాక అని ఆయన ఆశీర్వాద వచనాలు పలికారు. ఆర్లో రిథమ్ కాంక్లేవిస్ నిబంధనల ప్రకారం పోపు ఎన్నిక పూర్తయిందని వాటికన్ వర్గాలు తెలపడం జరిగింది. మరి ఈ రాబర్ట్ ప్రివోస్ట్ ఎప్పుడు జన్మించాడు, ఎక్కడ జన్మించాడు, ఈయన ఎక్కువ కాలం ఎక్కడ పనిచేశాడు, ప్రస్తుతం ఈయన ఏ దేశ పౌరసత్వం కలిగి ఉన్నది అనేది మనం తెలుసుకుందాం. రాబర్ట్ ప్రివోస్ట్ అమెరికాలోని షికాగోలో 1955 సెప్టెంబర్ 14న జన్మించాడు. రాబర్ట్ ప్రివోస్ట్ అంతర్జాతీయ అనుభవం కలిగిన వ్యక్తి. ఒక మత గురువుగా ఆయన సుదీర్ఘకాలం దక్షిణ అమెరికాలో పనిచేయటం అనేది జరిగింది. రాబర్ట్ ప్రివోస్ట్ కి
పెరు పౌరసత్వం అనేది కలదు. ఇటీవల బిషప్ నియామక బాధ్యతలు నిర్వహించారు. 2023లోనే కార్డినల్గా నియమితులయ్యారు. ఆయన ఎక్కువ కాలం పెరూలోనే సేవలందించారు. పోప్ ఎన్నికైన తొలి అగస్టీనియన్ కూడా ఈయనే. చికాగోలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన పెన్సిల్వేనియాలోని విల్లానోవా యూనివర్సిటీ నుంచి గణితంలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. క్యాథలిక్ థియాలజీ యూనియన్ ఆఫ్ చికాగోలో థియాలజీలో డిప్లొమా చేశారు. యూనియన్ ఆఫ్ చికాగోలో థియాలజీలో డిప్లొమా చేశారు. రోమ్లోని సెయింట్ థామస్ అక్వినాస్ యూనివర్సిటీలో క్యానన్ లా చదివారు. 1982లో ప్రీస్టాగా నియమితులయ్యారు. పెరూలోని త్రుజిల్లో సెమిటరీ క్యానన్ లాను చాలా కాలం పాటు బోధించారు. ప్రివోస్టు దాదాపు దశాబ్ద కాలం పాటు పెరూలోని ట్రుజిల్లాలో పనిచేయటం జరిగింది. అనంతరం ఆయన పెరు దేశంలోని చిక్లాయ నగర బిషప్గా నియమించడం జరిగింది. 2014 నుంచి 2023 వరకు దాదాపు దశాబ్ద కాలం బిషప్గా బాధ్యతలు నిర్వహించారు. 2015 నుంచి పెరుగు దేశ పౌరునిగా అనేక దేశ పాస్పోర్ట్ కలిగి ఉండటం అనేది జరిగింది. ఇప్పుడు మనం తెలుసుకున్నది ఎవరి గురించి? పోప్ గురించి. పోపుని ఈయన పేరు ఏం పేరు? రాబర్ట్ ప్రివోస్ట్. ఈయన ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే అమెరికాకు దేశానికి సంబంధించిన వ్యక్తి. ఈయన ఏ దేశానికి సంబంధించిన పౌరసత్వం కలదనేది అంటే పెరుగు దేశానికి సంబంధించిన పౌరసత్వం అనేది ఉన్నది. ఆ తర్వాత మనం ఏంటిదంటే రోహిత్ శర్మ. రోహిత్ శర్మ అనేసరికి మనకు గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఈ ఏడాది T20 వరల్డ్ కప్ నెగ్గిన కెప్టెన్గా మనకు సుపరిచితం. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు గుడ్ బై చెప్పాడు. ఈయన గత ఏడాది T20 వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత పొట్టి ఫార్మాట్కి వీడియోలు పలికిన రోహిత్ 7/5/2025న టెస్ట్ క్రికెట్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే తాను వన్డేలో మాత్రం తాను కొనసాగుతానని స్పష్టం చేయడం జరిగింది. మరి ఈ రోహిత్ శర్మ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈయన ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ఎప్పుడు జన్మించాడు, ఈయన సారథ్యంలో గెలిచిన ప్రపంచ కప్పులు ఏమిటి, ఈయన సాధించిన రికార్డులు ఏమిటి అనేది మనం స్పష్టంగా తెలుసుకుందాం. రోహిత్ శర్మ యొక్క పూర్తి పేరు రోహిత్ గురునాథ శర్మ. ఈయన 1987 ఏప్రిల్ 30న మహారాష్ట్రలోని నాగపూర్లో జన్మించడం జరిగింది. వీరి యొక్క తల్లిదండ్రులు పూర్ణిమ శర్మ, గురునాథ శర్మ. ఈయన తల్లి మన తెలుగు రాష్ట్రానికి చెందిన విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన ఆమె. రోహిత్ శర్మ కుడి చేత వాటం కలిగిన ఓపెనింగ్ బ్యాట్స్మెన్, మరి అప్పుడప్పుడు కుడి చేత వాటం ఆఫ్ బ్రేక్ బౌలింగ్ కూడా చేస్తాడు. ఈయన మొట్టమొదటిసారిగా టెస్టులో ఎప్పుడు అరంగేట్రం చేశాడంటే 2013 నవంబర్ 6న వెస్టిండీస్ తోటి ఆడటంతో ఈయన టెస్ట్ అరంగేట్రం చేయడం అనేది జరిగింది. రోహిత్ శర్మ చివరి టెస్టు 2024 డిసెంబర్ 26న ఆస్ట్రేలియాతో ఆడాడు. 2025 మే 7న టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్ శర్మ వన్డే అరంగేట్రం ఎప్పుడు చేశాడంటే 2007 జూన్ 23న ఐర్లాండ్తో ఆడటంతో ప్రారంభించాడు. చివరి వన్డే ఎప్పుడు ఆడాడు అంటే 2025 మార్చి 9న న్యూజిలాండ్తో ఆడాడు. వన్డేలలో కూడా భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్నాడు. T20లో ఎప్పుడు అరంగేట్రం చేశాడంటే 2007 సెప్టెంబర్ 19న ఇంగ్లాండ్తో ఆడటంతో T20 అరంగేట్రం చేయటం అనేది జరిగింది. చివరి T20 2024 జూన్ 29న దక్షిణాఫ్రికాతో ఆడాడు. T20లో భారత జట్టు కెప్టెన్ కూడా వ్యవహరించడం జరిగింది. 2024లో T20 ప్రపంచ కప్ను గెలిచాడు. ఆ తర్వాత అతను T20 ఫార్మట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్ శర్మ ప్రముఖ భారతీయ క్రికెట్ ఆటగాడు. ఇతను భారత T20 వన్డే జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ప్రస్తుతం ఈయన ముంబై ఇండియన్స్ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తుండు. టీమిండియా జట్టు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ 3 ఫార్మెట్లు అంటే వన్డే, T20, టెస్టులలో ఆడి తొలి సిరీస్ లోనే ప్రత్యర్థి జట్టును క్లీన్ స్వీప్ చేసిన కెప్టెన్ గా ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. రోహిత్ శర్మ
కెప్టెన్ గా టెస్ట్, వన్డే, T20 3 ఫార్మెట్లలో సెంచరీ చేసిన ఏకైక ఇండియన్ కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇదే విధంగా రోహిత్ శర్మ మాదిరిగా ఈ ఘనతను సాధించిన వారిలో శ్రీలంక మాజీ కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డూప్లెసిస్, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఉన్నారు. 2019లో టెస్టుల్లో దక్షిణాఫ్రికాపై అత్యధిక స్కోరు చేయటం జరిగింది. ఎంత చేశాడంటే 212 పరుగులు చేయటం జరిగింది. రోహిత్ శర్మకు ఇదే ఏకైక డబుల్ సెంచరీ. మరి టెస్టుల్లో రోహిత్ కెప్టెన్సీ రికార్డు ఏమిటి? ఏ రికార్డులు టెస్టుల్లో నెలకొల్పాడు? నేను ఆడిన మ్యాచ్లు 24, సాధించిన విజయాలు 12, అంటే సుమారుగా 50% విజయాలను నమోదు చేయటం అనేది జరిగింది. ఎన్ని ఓటములు అంటే 9 ఓటములైనాయి, డ్రాలు 3గా ముగిశాయి. చేసిన పరుగులు మొత్తం ఎంతంటే 4301, సగటు ఎంత అంటే 40.57. చేసిన శతకాలు ఏంటంటే 12, అర్ధ శతకాలు ఏంటంటే 18. ఎన్ని వికెట్లు తీశాడంటే 2. ఈయన చేసిన శతకాలు ఏ దేశాలపై ఎన్ని చేశాడు అనేది మనం తెలుసుకుందాం. ఆస్ట్రేలియాపై 1, ఇంగ్లాండ్పై 4, దక్షిణాఫ్రికాపై 3, శ్రీలంకపై 1, వెస్టిండీస్పై 3 శతకాలు చేయటం అనేది జరిగింది. ఈయన ఎన్ని దేశాలపై శతకాలు చేశాడంటే 5 దేశాలపై సెంచరీలు చేశాడు. ఏ దేశంపై ఎక్కువ సెంచరీలు చేశాడంటే ఇంగ్లాండ్ పై 4 సెంచరీలు చేయటం అనేది జరిగింది. ఈయన వెస్టిండీస్ పై తన అరంగేట్రం టెస్టులోనే భారీ శతకాన్ని నమోదు చేయటం జరిగింది. వెస్టిండీస్ పైన తన అరంగేట్రం టెస్టులోనే భారీ శతకం చేయటం జరిగింది. మరి ఎక్కడ ఈయన తొలిసారిగా అరంగేట్రం జరిగిందంటే ఈడెన్ గార్డెన్లో. ఈయన చేసిన స్కోర్ ఎంత? 177 పరుగులు చేయటం అనేది జరిగింది. 2021లో ఈయన కోహ్లీ కెప్టెన్సీగా బాధ్యతలు స్వీకరించడం అనేది జరిగింది. మే 7, 2025న టెస్టులకు గుడ్ బై చెప్పడం జరిగింది. ఈయనకి వచ్చిన అవార్డులు మరియు గౌరవాలు ఏంటి అంటే 2015లోనే అతను క్రీడల్లో అత్యుత్తమ విజయాలకు గాను భారతదేశంలో 2వ అత్యున్నత క్రీడా గౌరవమైన అర్జున్ అవార్డును అందుకోవటం జరిగింది. 2015లో అర్జున్ అవార్డును అందుకున్నాడు. 2016లో వన్డే క్రికెట్ విభాగంలో ICC అవార్డు, 2020లో అతనికి భారతదేశంలో అత్యున్నత క్రీడా గౌరవమైన మేజర్ ధ్యానచంద్ ఖేల్ రత్న అవార్డు, అంటే గతంలో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అనేది లభించింది. 2018 నుంచి రోహిత్ శర్మ WWF ఇండియా ఖడ్గమృగ పరిరక్షణకు బ్రాడ్ అంబాసిడర్ గా ఉన్నారు. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనేది స్విస్ ఆధారిత అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ. WWF అనేది ఏంటిదంటే స్విస్ ఆధారిత అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ. ఇది 1961లో స్థాపించబడ్డది. ఇది అరణ్య సంరక్షణ మరియు పర్యావరణంపై మానవ ప్రభావాన్ని తగ్గించడంలో పనిచేస్తుంది. దీనికి గతంలో వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అని పేరు పెట్టారు. మరి రోహిత్ శర్మ యొక్క టెస్ట్ కెరీర్ గణాంకాలు ఏంటి మనం తెలుసుకుందాం. ఆడిన టెస్టులు, ఆయన మొత్తం ఆడిన టెస్టులు 67, ఆడిన ఇన్నింగ్స్లు 116, చేసిన పరుగులు 4301, సగటు ఎంతంటే 40.57, అత్యధిక స్కోర్ ఎంతంటే 212, సెంచరీలు చేసినవి ఎన్ని అంటే 12, అర్ధ సెంచరీలు 18, 473, 6లు 88, పట్టిన క్యాచ్లు 68. ఇప్పుడు మనం ఎవరి గురించి తెలుసుకున్నాం? రోహిత్ శర్మ గురించి తెలుసుకున్నాం. రోహిత్ శర్మ ఇటీవల ఏంటిదంటే టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ కి వీడ్కోలు చెప్పడంతో అతని గురించి మనం పూర్తిగా తెలుసుకోవటం అనేది జరిగింది. విక్టరీ డే ఉత్సవాలు. విక్టరీ డే అంటే ఏమిటి? విక్టరీ అంటే విజయం, డే అంటే రోజు. విక్టరీ డే అంటే ఏంటంటే, ఈ విక్టరీ డే అనేది 2వ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై మిత్రరాజ్యాలు సాధించిన విజయానికి గుర్తుగా విక్టరీ డే ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. మరి ఈ సంవత్సరం ఈ విక్టరీ డే 81వ వార్షికోత్సవాలను ఎక్కడ జరిపారంటే మే 9న మాస్కోలో నిర్వహించడం జరిగింది. 80వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని చైనా అధ్యక్షుడు జిన్పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాతో సహా అనేక మంది ప్రపంచ నాయకులు, పలు దేశాల అధ్యక్షులు, మంత్రులు హాజరు కావటం అనేది. 2వ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై మిత్రరాజ్యాలు విజయానికి గుర్తు చేసుకునే విధంగా
80వ విజయ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలతో నిర్వహించడం జరిగింది. మరి ఈ 80వ విజయ దినోత్సవం ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు అంటే, ఈ విజయ దినోత్సవాన్ని 1945 మే 9న జర్మనీ లొంగిపోయిన రోజు నుంచి రష్యాలో విక్టరీ డే ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. రష్యాలో మే 9న మాస్కోలోని రెడ్ స్క్వేర్ లో గ్రాండ్ మిలిటరీ కవాతుతో ప్రధాన వేడుకలు జరిగాయి. మరి రష్యాలో ఎక్కడ జరిగాయి విక్టరీ డే ఉత్సవాలు అంటే? రష్యాలో మే 9న జరిగాయి. ఎక్కడ? మాస్కోలోని రెడ్ స్క్వేర్ లో గ్రాండ్ మిలిటరీ కవాతుతో ప్రధాన వేడుకలు జరిగాయి. మరి ఈ వేడుకల్లో వేలాది మంది సైనికులు, ట్యాంకులు మరియు విమానాలు పాల్గొనడంతో ఈ కార్యక్రమంలో తన శక్తిని, సైనిక శక్తిని రష్యా ప్రదర్శించడం అనేది జరిగింది. సాయంత్రం మాస్కోలో స్కై లైన్ బాణసంచా ప్రదర్శనలు వెలిగించాయి. రష్యా ప్రతి సంవత్సరం విక్టరీ డేని మే 9న జరుపుకోగా, అనేక పాశ్చాత్య దేశాలు మే 8న యూరోప్లో విక్టరీ దినోత్సవాన్ని జరుపుకున్నారు. మన భారతదేశం కూడా విజయ దినోత్సవంతో సంబంధం ఉన్నది. ఏ విధంగా అయితే నాజీలపై రష్యా వాళ్ళు అదే విధంగా రెండో ప్రపంచ యుద్ధంలో విజయాన్ని సాధించడంతో విక్టరీ దినోత్సవాన్ని ఏ విధంగా అయితే జరుపుకుంటున్నారో, భారతదేశంలో కూడా ఏంటిదంటే విజయ దినోత్సవంతో సంబంధం కలిగి ఉంది. అది ఏమిటి, ఏంది అనేది మనం తెలుసుకుందాం. ఆ విజయ్ దివస్, వాళ్ళు విక్టరీ డే అంటే మన భారతదేశంలో విజయ్ దివస్ గా పిలుస్తారు. కానీ ఇది దేని సందర్భంగా విజయ్ దివస్ అని పిలుస్తారంటే, డిసెంబర్ 16న విజయ్ దివస్ గా జరుపుకునే విధానం దేనికనేది అంటే, 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ సాధించిన విజయం, అదేవిధంగా బంగ్లాదేశ్ ఏర్పడటానికి గుర్తుగా మనం ఈ విజయాన్ని జరుపుకోవటం అనేది జరుగుతుంది. మే 9న న్యూఢిల్లీలో జరిగిన రష్యా విజయ దినోత్సవంలో సందర్భంగా వేడుకల్లో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పాల్గొనటం జరిగింది. అంటే ఇక ప్రపంచవ్యాప్తంగా విక్టరీ డే ఉత్సవాలు అనేది జరుపుకుంటారు. దాని సందర్భంగా భారతదేశంలో కూడా మే 9న జరపటం అనేది జరిగింది. ఈ వేడుకల్లో ఎవరు పాల్గొన్నారంటే, భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పాల్గొనటం అనేది జరిగింది. విక్టరీ డే యొక్క గుర్తు ఏంటిదంటే, రష్యా ప్రజల దేశభక్తి, త్యాగం, ఓర్పు, సాహసాలను గుర్తించడానికి ఇది ఒక చిహ్నం. యుద్ధాలలో 2.7 కోట్ల మంది సోవియట్ ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. ఇక్కడ విక్టరీ డే అంటే ఏమిటి, అదేవిధంగా వైఎస్ శర్మను గురించి, పోపును గురించి మనం తెలుసుకోవటం అనేది జరిగింది. విక్టరీ డే అనేది మే 9న రష్యా జరుపుకోవటం అనేది జరిగింది. నాజీలపై విజయాన్ని సాధించిన గుర్తుగా వాళ్ళు జరుపుకుంటే, భారతదేశంలో విజయ్ దివస్ అనేది దేని సందర్భంగా జరుపుకుంటారంటే, 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ఇది జరుపుకుంటారనేది మనకు తెలిసింది. డియర్ స్టూడెంట్స్, శ్రీ సాయి కోచింగ్ సెంటర్ కోదాడ వారు అందించిన వీడియోను వీక్షించిన వీక్షకులకు మరోసారి విజ్ఞప్తి. మీరు ఈ రోజు కొత్తగా ఎన్నికైన పోపు, టెస్ట్ ఫార్మెట్ కి వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, నాజీలపై విజయం సాధించినందుకు గుర్తుగా 80వ విక్టరీ డే ఉత్సవాలను గురించి తెలుసుకున్నాం. మీకు రెగ్యులర్ గా వివిధ అంశాలపై మరియు కరెంట్ అఫైర్స్ పై మరిన్ని వీడియోలు కావాలంటే శ్రీ సాయి కోచింగ్ సెంటర్ కోదాడ వారి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.